రాబో మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోనే కాకుండా యావత్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము. ఇంత ధీమాగా ఎందుకు చెప్తా ఉన్నానంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల వారు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు అందరూ కూడా విపరీతమైన వివక్షకు గురైన సంగతి మనం మర్చిపోలేం. ఈ రాష్ట్రాన్ని 7.5-8 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి మాకు అధికారం వచ్చి కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి ఫలాయనం చిత్తగించినారు. అలాంటి ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఫైనాన్స్ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సభ్యులు శ్రమపడి ఒక పద్ధతి ప్రకారం 2 ఏళ్ల కొన్ని మాసాల పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపేయడంలో విజయవంతమైనారు. విజయవంతమైనాం కాబట్టే సర్పంచ్ ఎన్నికల్లో 70% పైన గెలిచాం. ఇంకొక 20% కూడా గెలవాలి. మా వాళ్ళ మధ్యనే పోటీ ఎక్కువై కొన్ని చోట్ల మేము ఓడిపోవడం జరిగింది. మున్సిపాలిటీలో మాత్రం టికెట్లు ఉంటాయి, బీఫామ్లు ఉంటాయి. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ కలయిక ఉంటుంది. ప్రజలతో అనునిత్యం సంబంధం ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి సర్వేల ఆధారంగా ప్రజలు కోరుకున్న వారికి బీఫామ్లు ఇస్తాం. తన మన భేదము లేదు, నా నీ చుట్టము లేదు. రేపు ప్రజలు ఫలానా వ్యక్తి అయితే మాకు ఉపయోగపడతాడు, ఫలానా వ్యక్తి అయితే సమర్థవంతంగా పనిచేయగలుగుతాడు ఎవరైతే అనుకుంటారో మెజారిటీ సీట్లు వారికి ఇవ్వబడతాయి. నిజామాబాద్ కార్పొరేషన్ ఆనాడు పెద్దలు డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు కార్పొరేషన్ జరిగి మేయర్ సీటు కైవసం చేసుకున్నాం. ఇవాళ ఇదే నిజామాబాద్ నగరాన్ని మంచి మెజారిటీతో గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. ఎందుకు ధీమా అంటే మేమిస్తున్న అభివృద్ధి, ఎందుకు ధీమా అంటే మేమిస్తున్న సంక్షేమం. ఈ దేశంలో ఈ రాష్ట్రం ఇయ్యనటువంటి సంక్షేమం, అభివృద్ధి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో జరుగుతుంది. మీరు చూశారు, 2 సార్లు దావోస్ పర్యటనకి వెళ్ళారు, మళ్ళీ పోబోతా ఉన్నారు. 10 ఏళ్లలో కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉండి 10,000 కోట్లు కూడా తేలంటి పరిస్థితి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు 2 మార్లు దావోస్కి వెళ్ళి 1,78,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చినారు. దాంట్లో 70% ఇదివరకే పెట్టుబడులు కార్యరూపం దాల్చినాయి. గ్లోబల్ సమ్మిట్ అనేది ప్రపంచ కంపెనీలు ఆకట్టుకున్నటువంటి సమ్మిట్. 1 లక్ష 2 లక్షలు వస్తాయనుకుంటే ఊహించని రీతిగా 5,70,000 కోట్ల పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు, వివిధ కంపెనీ రూపాల పెట్టుబడులు, స్వదేశీ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కూర్చున్న పరిస్థితి. ఇలా మున్సిపాలిటీలో ఉన్నవారు చాలా మంది వరకు చదువుకున్నవారు, విద్యావంతులు. ఇలాంటి అభివృద్ధిని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతున్నారు, ఇస్తున్న సంక్షేమాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. ఎవరమ్మా అక్కడ? వాళ్ళు బయట పంపండి, వాళ్ళు బయట పంపండి. ఫస్ట్ అది వినబడతలేదు మీకు శబ్దం, వాళ్ళు బయట పంపండి. ఎవరది? ఇలాంటి సంక్షేమం ఏ ఇతర రాష్ట్రం ఇవ్వట్లే. ఉచిత బస్సు కేవలం 2 కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. ఆషామాషి కార్యక్రమం కాదు ఉచిత బస్సు అనేది. మహిళల్లో నవచైతన్యం తీసుకొచ్చి స్వతహాగా ఇండిపెండెంట్గా ఎక్కడికంటే అక్కడికి వారు పోయేటటువంటి అవకాశం, ఆ సదుపాయం కాంగ్రెస్ పార్టీ కలుగజేసింది. రేషన్ కార్డు చుట్టూ పేదవాడి జీవితం తిరుగుతుంది. అలాంటి రేషన్ కార్డు లేని బీదవాడు లేడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. అంత పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు ఇచ్చున్నాం. తద్వారా సన్నబియ్యం కార్యక్రమం అనేది నా భూతో నా భవిష్యత్. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ముందు కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఇంత గొప్పగా చెప్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మేమిస్తున్నాం కేంద్రం ఇస్తాం చెప్పుకునేవారు మరి ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా సన్నబియ్యం కార్యక్రమం ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇలా వేదిక పైన మేమంతే బియ్యం తింటున్నామో అదేవిధంగా బీదవారు కూడా ఆ బియ్యం తింటా ఉన్నారు. సద్వినియోగం జరుగుతూ ఉంది.
గతంలో ఉచిత బియ్యం కథ మీకు తెలుసు. ముఖ్యంగా నిజామాబాద్ కేంద్రంగానే స్మగ్లింగ్ జరిగినటువంటి పరిస్థితి. దొడ్డు బియ్యాన్ని సన్నం చేసి బయటకు సరఫరా చేసి కోట్లు గడించినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి జిల్లా ఇది. ఇవాళ సన్న బియ్యం కార్యక్రమం ఒక విప్లవాత్మక కార్యక్రమం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో ముందుకు పోతున్న సందర్భం. ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ల కలగా మిగిలింది. డబుల్ బెడ్రూమ్ను ఊరించి పేదవాడి కలగానే మిగిలింది. అలాంటి తరుణం నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఇల్లు లేని పేదవాడు లేకుండా విధంగా ఇల్లు ఇచ్చాం. మరొక తరఫు కూడా ఇల్లు ఇవ్వపోతా ఉన్నాం. నియోజకవర్గ కోట ఇచ్చాం, మరొకసారి కూడా ఇంకొంత కోట ఇచ్చి అసలు పేదవాడు ఇల్లు లేని పేదవాడే లేని విధంగా తెలంగాణ రాష్ట్రం తీర్చాల తపనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇలా విద్య వైద్యం మనం చూసాం. వైద్యం ఏ రకంగా అట్టకడిగిందో. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఒక ఆసుపత్రి వాళ్ళు 10 ఆసుపత్రులు కట్టుకోకరి స్థాయికి పోయినారు 10 ఏళ్ల పాలనలో. ప్రైవేట్ ఆసుపత్రులకి ఊతమిచ్చిన సందర్భం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మొదలుకొని నిమ్స్ వరకు ఉస్మానియా వరకు ప్రక్షాళన చేసి నిధులు ఇచ్చి బలోపేతం చేసిన సందర్భం. విద్యాపరంగా ఉచిత విద్య అని ఎల్కేజీ టు పీజీ అని చెప్పి మోసం చేసినటువంటి తరుణం నుంచి ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఒక్కొక్క నియోజకవర్గం ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. మొన్ననే నేను పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రిని కలిసి, ఇక్కడ బీజేపీ సభ్యుడైనా మేము ముఖ్యమంత్రిని కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోరినప్పుడు తక్షణం ముఖ్యమంత్రికి ఒప్పుకున్నారు. బాల్కొండ నియోజకవర్గం మా గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. నేను ఇచ్చిన 10 ఎకరాల్లో స్కూల్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. విద్యాపరంగా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీద 200 నుంచి 300 కోట్లు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఒకే చోట ఉండే విధంగా సదుపాయాలు కలగజేసి అధునాతనమైనటువంటి శాస్త్ర సంకేత విద్యని ఇచ్చే దశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. పోయిన ప్రభుత్వంలో విద్య వైద్యం అన్నీ అట్టడుకుపోయినాయి. దాన్నంతా కూడా పునర్జీవం చేస్తూ తీసుకొస్తున్నాడు తరుణం. వ్యవసాయ పరంగా రైతు భరోసా ఇచ్చాం. వాళ్ళు 10 ఏళ్ళు ఇచ్చిన రుణమాఫీ 15,000 కోట్లు దాట్లే సుమా. లెక్కలు తీసుకోండి. మేము 11 మాసాలు గవర్నమెంట్ వచ్చి 11 మాసాలను 23,000 కోట్ల రుణమాఫీ చేయగలిగినాం. చెప్పుకుంటూ పోతే చాలా ఘనమైనటువంటి అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్, ఆ ప్రేమ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్ల రూపంలో మారుతుంది. ఈ రాష్ట్రంలో జరిగే ఫిబ్రవరి మాసంలో అనుకుంటా ఉన్నాం. ఫిబ్రవరి మాసంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దానికి కారణం మాకెక్కడ పోటీ లేదు. వాస్తవంగా ఎక్కడ పోటీ లేదు. కొన్ని చోట్ల బీజేపీ ఉంది, కొన్ని చోట్ల టీఆర్ఎస్ ఉంది. అంతంత మాత్రంగా ప్రతి చోట మేమున్నాం.